ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. ఇంకేంటి లేట్ వచ్చేయండి, కొత్త చికెన్ రెసిపీ నేర్పించేస్తాం. ఏంటి చికెన్ అని చెప్పి ఫిష్ చూపిస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఆ రోజు నేను ఫిష్ చికెన్ రెండో చేశాను. అండ్ ఫిష్కి ఒక చిన్న టిప్, మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇట్లా కొంచెం లోతుగా ఉన్న సాస్ పాన్స్లో కొంచెం ఆయిల్తో ట్రై చేయండి. అండ్ స్పిలేజ్ ఉండదు, అండ్ స్టవ్ మొత్తం కూడా పెంట పెంట అవ్వకుండా ఉంటుంది. ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే, చెప్పాను కదా కొత్తిమీర చికెన్ అని. యాక్చువల్లీ నేను ఫోటో తీయడం వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఫుల్ కట్ట కొత్తిమీర, 2 టొమాటోస్, ఒక ఆనియన్, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాని గర్భాలన్నీ, అండ్ దానికి తగినంత జింజర్ వేసుకోండి మీ టేస్ట్ని ప్రకారం. తర్వాత లవంగాలు 2 లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక చెక్క, అంటే చిన్న సైజ్ చెక్క సరిపోతుంది. సో ఇవన్నమాట మొత్తం ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని మిక్సీలో వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేస్తే మనకు ఆ గ్రేవీ వచ్చేస్తుంది. చాలా స్మూత్గా పట్టుకోవాలి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడు ఈ గ్రేవీ మొత్తం వేసేయాలి. అండ్ వేయగానే అది కొంచెం గిన్నెకి అతుక్కోకుండా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. మొత్తం తాలింపు అండ్ ఇది మిక్స్ అయిపోయింది అనిపించిన తర్వాత మూత పెట్టేసుకోండి. కానీ మేక్ ష్యూర్ మీరు ఫస్ట్ మాత్రం బాగా తిప్పాలి దాన్ని, ఎందుకంటే కొంచెం సాలిడ్స్ కిందకి వెళ్ళిపోయి వాటర్ అంతా పైకి వచ్చి అలా ఉంటుంది. అందుకని మంచిగా తిప్పి పెడితే అది అడుగంటకుండా ఉంటుంది. ఇంకా తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వండి. కాకపోతే మధ్యలో ఎవ్రీ 5 మినిట్స్కి తీసి తిప్పుతుండాలి. కంప్లీట్గా మూత పెట్టేస్తే కూడా అది అడుగంటేస్తుంది. ఇట్లా ఓన్లీ గ్రేవీని మాత్రమే ఒక 10 to 15 మినిట్స్ ఉడికించిన తర్వాత మనం చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. చికెన్లో ఏమేమి యాడ్ చేస్తామంటే ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, అంతే. ఇంకా ఎక్కువ ఏమొద్దు. కావాలంటే పెరుగు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసి మ్యారినేట్ చేస్తాం కదా, మినిమం 1 అవర్ మ్యారినేట్ చేయాలి చికెన్ని, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆ మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని ఈ గ్రేవీలో వేసేయాలి. గ్రేవీ పెట్టిన 10 మినిట్స్కో 15 మినిట్స్కో వేయండి. స్టార్టింగే వేయొద్దు, ఎందుకంటే గ్రేవీలో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి. ఆ రోజు మన రెసిపీకి మెయిన్ మోటివేషన్ ఈ వర్షం అనమాట. అసలు ఇంత వర్షానికి నాకైతే బాగా స్పైసీగా ఏదైనా కొత్తగా తినాలనిపించింది. అందుకనే రెసిపీ స్టార్ట్ చేసా అసలు. అండ్ లాస్ట్ వీక్ మొత్తం ఘోరంగా ఉండే కదా, ఎండున్న నాళ్ళు వర్షాలు పడితే బాగుండు అనుకుంటాము, వర్షాలు పడగానే ఎండు వస్తే బాగుండు అనుకుంటాము. మనుషులం కదా, అన్నీ కావాలనిపిస్తుంది మనకి. సరే రెసిపీలోకి వచ్చేస్తే, ఇప్పుడు మనకి ఇట్లా ఉడుకు పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవడం. చికెన్ వేయగానే ఫస్ట్ మొత్తంలో కలిపేయండి, అంటే అన్ని ముక్కలకి కొంచెం ఆ గ్రేవీ పట్టేలాగా మంచిగా తిప్పి స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేయండి. సిమ్లోనే కుక్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం హైలో పెడితే మాత్రం మాడిపోతుంది, ఎందుకంటే అది ఆకుకూర కదా, తొందరగా అంటుకుంటుంది. చికెన్ వేసిన తర్వాత ఎవ్రీ 5 మినిట్స్ ఇట్లా మూత తీసి కొంచెం తిప్పుకుంటూ ఉండండి. అండ్ చికెన్ వేసిన తర్వాత మనం చికెన్లో పెరుగు యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ అయిపోతుంది మొత్తం, ఏం పర్లేదు. మళ్ళీ ఓ 15 మినిట్స్ కుక్ చేయండి. కొద్దిసేపటి తర్వాత ఇట్లా ఆయిల్ బయటకు కనిపిస్తుంటుంది మీకు. సో ఆయిల్ బయటకు వచ్చింది అంటే కర్రీ అయిపోయిందని అర్థం. నేను కొంచెం ఎక్కువసేపు ఉంచాను, మర్చిపోయి 9 మినిట్స్ వరకు ఉంచాను స్టవ్ ఆఫ్ చేయకుండా. సో కొంచెం అడుగంటేసింది నాకు, బట్ మీరా తప్పు చేయొద్దు, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. కానీ క్రేజీ ఉంది. అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో ఉప్పు పసుపు ఎక్కడ వేయాలని ఆశ్చర్యపోయి ఉంటారు మీరు. ఆ ఉప్పు పసుపు స్టార్టింగ్ మిక్సీ పట్టినప్పుడే వేసేసుకోండి. అండ్ రెసిపీ మొత్తం అయిపోయాక ఒక్కసారి ఉప్పు చూడండి, కొంచెం ఏదైనా అటు ఇటు అవుతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు. అన్నంతో అయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా, అసలు ఏదో బిర్యానీ టైప్ వచ్చేసింది ఆ టేస్ట్ అంతా. అన్నంలో బాగుంది. అలా అని నేను నైట్ చపాతీలోకి కూడా తిన్నా. ఇంకా చపాతీలోకి అయితే నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉంది, నార్మల్గా లేదు. అన్నం కంటే చపాతీలోకి ఇది బాగుంది కర్రీ. నాకు యూట్యూబ్లో వీడియోస్ తీయడం అనేది అసలు గుర్తుండట్లేదు, ఫోన్ని అడ్డంగా పెట్టి తీయాలి అవంతా. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, నేను కూడా నేర్చుకుంటున్నాను వీడియోస్ ఎలా తీయాలి ఏంటి అని. సో రెసిపీ మొత్తం చూసారు కదా, డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్. ఆగండి, రెసిపీ చూసి వెళ్ళిపోతే సరిపోదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.